ఇక బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేసి వ్యక్తుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. మోడీ దేవుడు పంపిన దేవదూత బీజేపీ నడ్డా అనడంపై వీహెచ్ ఫైర్ అయ్యారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీ కన్యాకుమారిలో ధ్యానం కోసం వెళ్తుండడంపై సెటైర్లు వేశారు. మతాలనే విడదీసే మోడీ 3 రోజులు ధ్యానం ఎందుకని ప్రశ్నించారు. రైతుల సమస్య, రైతు కూలీల సమస్య, రిక్షావాన్ సమస్య, బిలో పావర్టీ వాళ్ళకి ఏ విధంగా లాభం చేయాలని వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ 1981 లో అయిన దాని మీద నేను చెయ్యాలనుకున్న ప్రభుత్వంలో అంతటితో ఆగలే. మీరు ఈబీసీకి రిజర్వేషన్ 10% ఇస్తే మేము ఏమనలే. కానీ రాహుల్ గాంధీ అంటున్నాడు 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటున్నాడు. జిత్తా బాగా అన్నప్పటి నుంచి ఇక నరేంద్ర మోడీకి ఒకటే ఆలోచన వచ్చింది, నేను ఇక దేవుడుగా నేనే దేవుణ్ణి అనేది ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు అదే అంటాడు, ఇది నాది నేచురల్ పుట్టుకం కాదు, దేవుడే పంపించిండు అనేది చెప్పడం జరుగుతుంది. అంతే విధంగా మరి ముఖ్యంగా వివేకానంద మత సామరస్యం గురించి కొట్లాడిండు. ఈయన మతాలనే దూరం పెట్టేసి కేవలం